హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం అయితే మహారాష్ట్రలో షిరిడీలోనే సాయి హెరిటేజ్ విలేజ్లో ఉన్నామన్నమాట. ఇప్పుడు అది ఎలా ఉందో చూసేద్దామా? లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్తున్నాం అన్నమాట. టికెట్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక్కరికి టికెట్ 150 రూపీస్ అన్నమాట. 2 years దాటిన వాళ్ళకి కూడా టికెట్ కంపల్సరీ అంట. స్కానింగ్, గూగుల్ పే ఇలాంటివి ఏమీ లేవంట. 150 అసలు ఇక్కడ అది పక్కన పెడితే మనకు ఫోన్పే, గూగుల్ పే ఇక్కడ అసలు చాలా కామన్ ఎక్కడైనా కూడా. అలాంటిది అసలు స్కానర్ లేదంటే ఫోన్పే, గూగుల్ పే ఏం లేవంట. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకుంటున్నట్లయితే ఇది మొత్తం ఓల్డ్ టైప్లో వేసారు ఫ్రెండ్స్. ఈ ఇల్లులు కనుక మనం చూసుకుంటుంటే రియల్ టైప్లో వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మొత్తం 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 రియలిస్టిక్గా ఉంది ఫ్రెండ్స్. మనం ఇంకా లోపలికి అయితే ఎంట్రీ అవ్వలేదు, డోర్ లోపలికి, ఎందుకంటే ఎంట్రీ లేదనమాట. ఇది మా సిస్టర్, మేమిద్దరం సరదాగా అలా చేస్తున్నాం అనమాట. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రీ అనమాట. ఇప్పుడు మనం అయితే మెయిన్ ఎంట్రీ లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. వెల్కమ్ టు సాయి హెరిటేజ్ విలేజ్. ఇప్పుడైతే మనం షిరిడీలో ఉన్న సాయి హెరిటేజ్ విలేజ్లో ఉన్నాం. ఇప్పుడు చూసుకుంటే కనుక మనం సడన్గా చూస్తే ఇది రియల్గా ఒక మనిషిలాగే ఉంది. అసలు మొత్తం రియలిస్టిక్గా చేశారంతా. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఎవరు ఎంటర్ అయ్యారు అని అట్లా చూస్తున్నారు ఆ బామ్మ. అండ్ ఇప్పుడు మొత్తం ఆ పూజారి అక్కడంతా ఒక సెటప్ వేశారు నీట్గా, సేమ్ టు సేమ్ రియల్గా ఉన్నట్టు. దీని పేరు వచ్చేసి ఖండోబా టెంపుల్. లైటింగ్ ల్యాంప్ ఓల్డ్ టైప్లో నిజంగా అన్నట్టు అదే అలానే ఉన్నట్టు చేశారు ఫ్రెండ్స్. చూసారంట మీరు, నిజంగా పట్టుకున్నారు అన్నట్టే ఉంది. దగ్గరికి అప్పుడు ఎలా వచ్చేవాళ్ళు కొట్టేవాళ్ళే. ఇది వేడిలోకి చేయకూడదు. ఇది వచ్చేసి మాయా జబైమ. అక్కడ తులసి చెట్టు ఉంది. ఇక్కడేమో సాయిబాబాకి ఆవిడ అన్నం పెడుతున్నారు. సాయిబాబా చారు అంటున్నారు. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఏంటంటే అక్కడ ఒక అతను ఉన్నాడు కదా, అతను ఏంటి బాబా బాబా అని ధ్యానంలో మునిగిపోయి అక్కడ తొక్కుతూ ఉంటే ఆ చిన్న బాబా వచ్చేసి దాని దగ్గర లోపల దూరిపోద్ది. అప్పుడు బాబా దగ్గర వెళ్ళి వాళ్ళు ఏడుస్తారు అనమాట. బాబా బాబా మా పాప చెప్పి ఏడిస్తే బాబా వాళ్ళకి వెంటనే వేయకుండా కొన్ని రోజులు పెట్టుకొని ఇస్తాడనమాట. నాకు కూడా అంతగా స్టోరీ తెలీదు. సో అక్కడ ముసలాయన ఉన్నాడు కదా, అది కాయలు అమ్మి అమ్మి అలసిపోయి అలా పడుకున్నాడు అనమాట. దీని పేరు నాకు అంతగా తెలీదు. సో ఫ్రెండ్స్, ఇదేంటంటే గొండాల అంటారు. గొండాల అంటారు. మొత్తం మీద బాగుంటాయి. ఐషు, సో ఇక్కడ మన సాయిబాబా పిండి రుబ్బుతున్నారు అనమాట. అండ్ ఇక్కడ ఆర్ట్ వర్క్స్ చాలా 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 బాగున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక బాబా గారు భిక్షాటన చేస్తున్న సీనరీ ఇది ఫ్రెండ్స్. మనం బాగా అబ్జర్వ్ చేస్తే కనుక బాబా గుడిలో చాలా డాగ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఎందుకంటే బాబాకి డాగ్స్ అంటే చాలా ఇష్టం. అలాగే డాగ్స్కి కూడా బాబా అంటే చాలా చాలా ఇష్టం అని భక్తి కూడా. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక మనం సాయిబాబా అందరికీ ఫుడ్ అయితే వడ్డిస్తున్నారనమాట. స్వయాన తన చేతులతో చేసిన ఫుడ్ అయితే వడ్డిస్తున్నారు. అండ్ ఇది ద్వారకా మ్యాంటర్ కదా అది. అండ్ ఇక్కడే బాబా గారు ఎక్కువగా కూర్చుంటారు కూడా. సాయిబాబా అన్నం ఉడుకుతున్నప్పుడు అన్నంలో చేయి పెట్టి అన్నాన్ని కలిపారు కదా, ఆ పాత్రను చూసుకుంటే మనకు అదే గుర్తొస్తుంది. సో ఫ్రెండ్స్, వీళ్ళు ఇక్కడ బుట్టలు తయారు చేస్తున్నారు ఫ్రెండ్స్. చాలా బాగా తయారు చేస్తున్నారు ఫ్రెండ్స్. మీరు ఇక్కడ గమనిస్తే కనుక మొత్తం బొమ్మలన్నీ రియలిస్టిక్గా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకుంటే వీళ్ళని సేటు అని అంటారంట. అంటే ఇక్కడ ఏమన్నా కొలిచి ఇస్తారనుకుంటా, తూకం చేయడానికి అది తూకం చేసేది ఉంది. అండ్ నాకు అంత కరెక్ట్గా తెలీదు దీని గురించి. సో ఫ్రెండ్స్, ఈ ఏరియాని అయితే హాస్పిటల్ అని అంటారు. అండ్ ఏంటంటే బాబా గారు ఎవరికైనా ఏమైనా రోగాలు వస్తే అవి ఆయన తీసేసుకునేవారు. అండ్ ఎవరికైనా ఎటువంటి సమస్యలు ఏమైనా జబ్బులు అలా ఉంటే వాటిని క్యూర్ చేసేవాళ్ళు. చాలా చాలా గొప్ప విషయం కదా ఇది. సో ఫ్రెండ్స్, నిజంగా మీరు చూసుకుంటే ఇది చాలా సీరియస్ ఘటన. ఏంటంటే ఇక్కడ నిప్పు అనేది వస్తుంటే వాళ్ళు వాళ్ళ పనుల్లో ఉంటే ఈ పాప వచ్చి ఆడుకుంటూ ఆ నిప్పు పెట్టుకోవడానికి వెళ్తుంది అనమాట. ఆ టైంలో బాబా వచ్చి ఆ పాపని కాపాడుతాడు. సో ఇది చాలా మెయిన్ థింగ్. అండ్ సో ఫ్రెండ్స్, మన బాబా బాగా చెప్పే ఒక మాట ఏంటి, सबका
మాలిక్ ఏకే అంటే అందరి దేవుళ్ళు ఒక్కరే అని అర్థం. సో అప్పట్లో స్కూళ్ళు ఇలానే ఉండేటివి అనమాట, ఒక ఇంటి రూపంలో ఉండేటివి. అంటే స్కూల్ అని సపరేట్గా బిల్డింగ్ అలా ఏమి ఉండేది కాదు. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి దాస్ గారు పోయట్రీ అనమాట. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా షిరిడీకి వెళ్తే ఈ సాయి హెరిటేజ్ విలేజ్కి ఖచ్చితంగా వెళ్ళండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ద్వారకామయ అనమాట. బాబా గారు అప్పట్లో ఇక్కడే నివసించేవారు. సో ఫ్రెండ్స్ ఈ సంఘటన ఏంటంటే 1886లో సాయిబాబా తన భౌతిక శరీరాన్ని తాత్కాలికంగా 3 రోజులు విడిచిపెట్టారనమాట. ఈ సంఘటనని 3 రోజుల సమాధి అని పిలువబడుతుంది. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మార్కెట్ అనమాట. నెక్స్ట్ చూసేద్దాం రండి. ఇక్కడైతే గాజులు వేయించుకుంటున్నారు, వాళ్ళు గోల్డ్ చేస్తారు. మీరు అంతా చూసుకుంటారు కనుక అన్ని గోల్డ్ వస్తువులు ఉన్నాయి, గోల్డ్ జ్యువెలరీ ఆర్నమెంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ రాగి బిందెలు అయితే తయారు చేస్తున్నారనమాట. సో ఫ్రెండ్స్ దీన్ని అయితే జట్కా బండి అని అంటారనమాట. నేను కనుక ఈ వీడియోలో ఎక్కడైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు కనుక బాబా భక్తులు అయితే ఓం సారం అని కామెంట్ చేయండి. మీరు కనుక షిరిడీకి వెళ్తే తప్పకుండా సాయి హెరిటేజ్ విలేజ్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.